హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకి నేను ఒక అద్భుతమైన షోరూమ్ వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. వెహికల్స్ ఎవరైనా ఇస్తారండి, క్వాలిటీ వెహికల్స్ ఇవ్వడము ముఖ్యము. అది మన రెడ్డి కార్స్లో మాత్రమే మీకు క్వాలిటీ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తానండి. టాటా నెక్సాన్ ప్యూర్ ఎస్ వేరియంట్ అండి. మాన్యువల్ వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ 2024 జనవరి. ఓన్లీ 1 year 2 months వెహికల్. డీజిల్ వెహికల్ అండి. ఢిల్లీలో ఉంది వెహికల్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఢిల్లీ వచ్చి చూడొచ్చు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్, కస్టమర్ టు కస్టమర్ కూర్చోబెట్టేసి మాట్లాడేసి మీకైతే వెహికల్ని ఇప్పిస్తాను. లేదు అని అంటే మీరు అమౌంట్ పంపిస్తే వెహికల్ని మీకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాను. హైదరాబాద్ అంటే హైదరాబాద్, విజయవాడ అంటే విజయవాడ. మీకు ఎక్కడికైనా ఎన్ఓసి, ఇన్వాయిస్, మొత్తం డాక్యుమెంట్స్ చూసుకునే బాధ్యత నాది. ఇన్సూరెన్స్ వచ్చేసి వెహికల్కి డిసెంబర్ 2026 వరకు అయితే మనకు అవైలబుల్ ఉంది. వెహికల్ చాలా అద్భుతంగా ఉందండి. చిన్న స్క్రాచ్ కూడా లేకుండా ఉంది. 21,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. చాలా అద్భుతమైన వెహికల్. సేఫ్టీ పరంగా 5 స్టార్ ఉన్న వెహికల్ అండి. ఎలక్ట్రికల్ వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ అండి. మనం ఓపెన్ సన్ రూఫ్, క్లోజ్ సన్ రూఫ్, ఈ విధంగా మనమైతే చెప్తే సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ అయితే అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందండి. 10 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టచ్ స్క్రీన్ విత్ నావిగేషన్, విత్ రివర్స్ కెమెరా, హెచ్డి రివర్స్ కెమెరా అయితే మనకు అవైలబుల్ ఉంటుందండి. వాయిస్ కమాండ్ కూడా మనకైతే వెహికల్లో ఇవ్వడం అయితే జరిగింది. వైర్లెస్ హ్యాండ్రైడ్ అండ్ యాపిల్ ఆటో ప్లే అయితే ఈ వెహికల్లో ఉంటుంది. ఆటో ఫోల్డింగ్ ORVMs విత్ సైడ్ ఇండికేటర్స్. ఈ విధంగా మనకు వెహికల్లో లేని ఫ్యూచర్స్, కామన్ ఫ్యూచర్స్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, టెలిస్కోపిక్, ఈ విధంగా మనకు చెప్పుకుంటూ పోతే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్స్, ప్రతి ఒక్కటి అవైలబుల్గా అన్ని రకాల ఫ్యూచర్స్ అయితే మనకు ఉంటాయండి. రివర్స్, ఏసీ వెంట్స్, ఇలా చెప్పుకుంటే ఒక లిస్టే అవుతుంది. వెహికల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ ఫ్యూచర్స్ విత్ వారంటీ తోటి, ఎక్స్టెండెడ్ 3 years వారంటీ తోటి అయితే వెహికల్ అయితే మనకు రావడం అయితే జరుగుతూ ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికలే కాబట్టి చాలా నీట్గా ఉంది, అద్భుతంగా ఉంది. లేటెస్ట్ 2024 BS6 వెహికల్ అండి. ఇది డీజిల్ వర్షన్ మనకు వచ్చేసి ఢిల్లీలో డీజిల్ వర్షన్ అయితే మనకు చాలా తక్కువగా అయితే కొంటూ ఉంటారు. ఇది 21,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కస్టమర్ తను సిఎన్జి అండ్ లేదు అని అంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునే ఉద్దేశంతో ఈ వెహికల్ని అయితే సేల్ చేయడానికి చూస్తూ ఉన్నాడండి. వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనమైతే అన్ని విధాలుగా చెక్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది వెహికల్ వచ్చేసి. లెఫ్ట్ ప్రొఫైల్ చూసుకోవచ్చండి. ఫెండర్, డోర్స్ అండ్ క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్, పిల్లర్స్, లెఫ్ట్ సైడ్ A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అండ్ పంచెస్ ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా ఏ ఒక్క పంచ్ కూడా మిస్ అయితే కాలేదు. నేను ఏదైతే వీడియోలో చెప్తున్నానో అది మీకు గ్రౌండ్లో ఉంటుంది. ఇది 100% రెడ్డి కార్స్ అష్యూర్డ్ అండి. మనము మాట కోసం ఎంతవరకైనా వెళ్తాము, ఎంతవరకైనా సిద్ధమేనండి. మీకు ఒక మాట ఇచ్చాను అని అంటే, ఈ విషయం చెప్పాను అని అంటే అది 100కు 200% అది ఉంటుంది. నేను బండిలో ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ప్రాబ్లం ఉంటేనే నేను చెప్తానండి, లేదు అని అంటే లేదనే చెప్తాను నేను. మీ అందరికీ తెలిసిన విషయమే. టైర్స్ అయితే మనకు 20,000 తిరిగినాయి కాబట్టి ఇంకొక 30,000 కిలోమీటర్లు అయితే తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది డిపెండింగ్ ఆన్ యువర్ డ్రైవింగ్ అనమాట. మీరు డ్రైవింగ్ చేసే పద్ధతిలో మీకు టైర్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. కొత్త షోరూమ్ నుండి వచ్చిన టైర్స్ అయితే మీకు 50,000 నుండి 60,000 కిలోమీటర్స్ వరకు అయితే ఒక మంచి డ్రైవర్ అయితే నడిపించుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. 100%. వెహికల్ అద్భుతమైన లుక్లో ఉంది. మనకు ఎక్స్ టైప్ టైల్ లైట్స్ అయితే రావడం జరుగుతుందండి. యూపీ రిజిస్ట్రేషన్ వెహికల్ మీకు కావాలి అని అంటే ఇక్కడ మీరు ఏ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నా కానీ మీకైతే నేను ఇక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ చేపించి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీరు నడిపించుకునేంత కెపాసిటీ మీ దగ్గర ఉంటే. మళ్ళీ అక్కడ ఇక్కడ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ట్యాక్స్ కట్టుకొని ఇదంతా చేయకుండా మీకు ఇదే నెంబర్ పైన మీకు నార్మల్గా
ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది, సెకండ్ ఓనర్ మీరు అవుతారు. సేమ్ నెంబర్ ఉంటుంది, ఇదే UP20CM3031 ఇదే నెంబర్ కంటిన్యూ అవుతుంది. కానీ పలానా వాసుదేవ్ రెడ్డి గారు తీసుకున్నారు, పలానా వాసుదేవ్ రెడ్డి గారి పైన ఆర్సీ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగానైతే ఉంటుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. మనము ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు, షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది. 21,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాబట్టి వెహికల్లో ఎటువంటి ఇష్యూస్ అయితే రావండి. మనము వెహికల్ అయితే 1,00,000 కిలోమీటర్ల వరకు హ్యాపీగా తిప్పుకోవచ్చు ఎటువంటి రిపేరింగ్స్ లేకుండా. ఇదైతే నా గ్యారంటీ. నెక్సాన్ బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు, నెక్సాన్ లోగో అండ్ మనకు వెనకాల ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీస్ అయితే లేవండి. మనకు బంపర్లో స్టాప్ లైట్స్ అండ్ ఈ విధంగా ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. రివర్స్ చేసినప్పుడు 2 ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరుగుతుంది. యూనిక్ లుక్లో ఉంటుందండి. టాటా నెక్సాన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అని అంటే టాటా నెక్సాన్ ఈజ్ ఎ బ్రాండ్. మీకు దాంట్లో వెళ్తూ ఉన్న ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది, ప్లస్ కంఫర్ట్ ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా మనకు ఒక అద్భుతం అనేది చెప్పుకోవచ్చు అండి ఈ వెహికల్ని. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రూఫ్లో నుండి ఎటువంటి స్క్రాచెస్ లేదు, రివర్స్లో ఎటువంటి స్క్రాచెస్ లేవు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రివర్స్ కెమెరా, హెచ్డి కెమెరా అనేది అద్భుతమైన మనకు వ్యూని అయితే ఇస్తూ ఉందండి. 10 ఇంచెస్ ఏదైతే మనకు డిస్ప్లే ఉందో, మనకు విడ్త్ అనేది అల్ట్రా వైడ్ ఏదైతే ఉంటుందో, వెనకాల మనం రివర్స్ వెళ్ళినప్పుడు, రివర్స్ గేర్ వేసినప్పుడు మనకు ఆ విడ్త్ కవరింగ్ అనేది మనకు ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. రియర్ వైపర్ అండ్ డీఫాగర్స్ అయితే ఈ వెహికల్కి లేవండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్, బాడీ పార్ట్స్ అన్నీ ఒరిజినల్. ఎక్కడ కూడా ఇంతవరకు పెయింట్ పడలేదు, ఏ ఒక్క పార్ట్ కూడా రీప్లేస్ కానీ రీపెయింట్ కానీ జరగలేదండి. ఇంటీరియర్గా ఎక్స్టీరియర్గా ఎక్సలెంట్గా ఉంది. ఏసీ చిల్డ్గా వర్క్ చేస్తూ ఉంది. మనకు సీట్ కవర్స్ వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ వేసుకున్నారండి. అంత లుక్ అయితే నాకు అనిపించలేదు. మీరు కావాలి అని అంటే చేంజ్ చేసుకోవచ్చు. బకెట్ ఫిట్ సీట్ కవర్స్ అయితే నేను మీకు చేంజ్ చేయించి ఇవ్వగలుగుతానండి. మనకు ఢిల్లీలో సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఎందుకనంటే మనకు 4,000లో మీకు మంచి ప్రీమియం సీట్ కవర్స్ అయితే రావడం జరుగుతుంది. 2,000, 1,500, ఈవెన్ 1,000 రూపాయల నుండి కూడా మనకు సీట్ కవర్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా వీళ్ళు ఏం చేయించుకోలేదండి. ఓన్లీ వెహికల్ని ఆఫీస్ నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కు మాత్రమే తిరగడం అయితే జరిగింది. ఈవెన్ రిబ్బన్స్ కూడా వాళ్ళు తీయలేదు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ప్రేమగా వెహికల్ని చూసుకున్నారు అనేది. ఇవి మనం రీసెంట్గా తీసిన ఫొటోస్, బండి వచ్చినప్పుడు తీసిన ఫొటోస్ అయితే కాదండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే బండి రాగానే ఫొటోస్ తీసి పెట్టుకొని అవే ఫొటోస్ను అమ్మడానికి పెడతా ఉంటారు. మళ్ళీ తీరా బండి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే అది ఒక అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. ఇక నేను దాని గురించి చెప్పాను. ఇక మనకు వీడియోలో ఈ సోదంతా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఇక కొంతమంది చెప్తా ఉంటారు నేను పెద్ద తోపు తురుమును, నేను అట్లా పట్టుకొస్తా ఇట్లా పట్టుకొస్తా అది ఇది అని చెప్పేసి. మనం అది ఆ విధంగానైతే చెప్పమండి. ఎందుకనంటే నేను ఉన్నదే చెప్తాను. మనం ఏదైతే చేస్తామో అదే చెప్తాము. చెప్పి ఏది కానీ మనము ముందు చెప్పి చేయడం కంటే చూపించి చెప్పడంలోనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది నాకు. నేను అందుకోసమే ఏది కానీ నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఇది అని చూపించుకున్న తర్వాతనే మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్ అండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. అలాగే మనము వెహికల్ లెఫ్ట్ సైడ్ అండ్ రివర్స్లో గురించి అయితే మాట్లాడుకున్నాము. అండ్ రైట్ సైడ్ ఫెండర్, రైట్ సైడ్ డ్రైవర్ డోర్ అండ్ రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్స్ అండ్ రన్నింగ్ బోర్డ్స్ కూడా మనకు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. మనము ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్క పిల్లర్ అనేవి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పంచ్ కానీ ఏ ఒక్క పిల్లర్ కానీ మనకైతే మిస్ అయితే కాలేదండి. నేను 360 డిగ్రీలో ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా క్షుణ్ణంగా చూపించి అయితే నేను వీడియో అయితే చేస్తూ ఉన్నానండి. రెయిన్ వైజర్స్ వీళ్ళైతే వేయించుకోవడం జరిగింది. అవి ఆఫ్టర్ మార్కెటే. ఇంకా క్రోమ్ యాక్సెసరీస్ లాంటి యాక్సెసరీస్ వేయించుకున్నట్టయితే వెహికల్ ఇంకా అద్భుతంగానైతే కనిపిస్తుందండి. మనకు ఆటోమేటిక్గా కంపెనీ ఫిటెడ్ ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరిగింది. ఒక అద్భుతమైన
లుక్నైతే ఇస్తుంది వెహికల్కి నైట్ టైంలో. అలాగే సైడ్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో మన హెడ్ లైట్స్, నార్మల్ వెహికల్స్కి హెడ్ లైట్ ఎక్కడైతే రావాలో అక్కడ వీళ్ళు సైడ్ ఇండికేటర్స్ అయితే ఇచ్చి ఒక ప్రీమియం లుక్ను అయితే ఇవ్వడం జరిగిందండి. మన వెహికల్కు సైడ్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు అయితే మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే ఎక్కడ ఈ వెహికల్కు టాటా నెక్సాన్కి అయితే నేను బ్లైండ్ స్పాట్ ఉంటుంది అని అయితే నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే మీకు ఈకో స్పోర్ట్ నడిపించినప్పుడు చూడొచ్చు, కొంచెం వెహికల్ హెవీగా ఉండడం వల్ల మీకు బ్లైండ్ స్పాట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఈ టాటా వెహికల్స్లో మీకు బ్లైండ్ స్పాట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని వెహికల్స్లో బ్లైండ్ స్పాట్ అనేది 0 ఉంటుంది. మారుతి వెహికల్స్ ఏదైనా చూసుకోవచ్చు, మీకు బ్లైండ్ స్పాట్ అనేది కనిపించదు. ఆ విధంగా ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అది ఇష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఈకో స్పోర్ట్స్ లవర్కి మనమైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఈకో స్పోర్ట్, దాని బిల్డ్ క్వాలిటీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి, ఇప్పుడు నా దగ్గర 4 ఈకో స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈకో స్పోర్ట్స్ గొప్పతనం అని చెప్పడం లేదు. మనం ఈకో స్పోర్ట్ గొప్పది అని అయితే నేను చెప్పడం లేదు. ఎందుకనంటే ఈకో స్పోర్ట్ ఎప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ అండి. చాలా అద్భుతమైన వెహికల్. ఎవరు తీసుకున్నా నేనైతే 100%, 200% నేనైతే సజెస్ట్ చేస్తాను ఈకో స్పోర్ట్స్కి. అలాగే టాటా నెక్సాన్ కూడా ఈకో స్పోర్ట్స్కు తీసిపోకుండా ఉండే వెహికల్. నేను ఎందుకు అనంటే బిల్డ్ క్వాలిటీ వచ్చింది కాబట్టి, మనకు ఒక బ్లైండ్ స్పాట్ విషయం వచ్చింది కాబట్టి నేను ఈకో స్పోర్ట్కి వెళ్ళడం అయితే జరిగిందండి. అలాగే ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే వెహికల్ ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుందండి. మనకు బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉందండి. రేడియేటర్ పట్టి కానీ, బానెట్ పట్టి కానీ ఏ ఒక్కటి కూడా మనకు చేంజ్ అయితే కాలేదు. చాలా అద్భుతంగా నీట్గా షోరూమ్ వెహికలేనండి. ఇక మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అంత నీట్గా ఉంది. ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్క పేస్ట్ అయితే మనం చెక్ చేయడం జరిగింది. ఓనర్ గారితో మాట్లాడడం జరిగింది. వారైతే మనకు 10 లక్షలు డిమాండ్ అయితే చేయడం జరిగిందండి. ఇంకా కూర్చుంటే ఆన్ టేబుల్ కూర్చుంటే మేము 9 లక్షలకు అడిగితే కూడా వారు ఓకే అనడం అయితే జరిగింది. ఇంకా కూర్చొని ఇంకా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. 9 లోపే మనం వెహికల్ని అయితే ట్రై చేయడానికి అయితే చూస్తూ ఉన్నానండి. వెహికల్కు 2 తాళం చెవులు అవైలబుల్గా ఉన్నాయండి. సీట్ కవర్స్ 100%గా ఉన్నాయి. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ అండ్ మనకు దీంట్లో మోడ్స్, ఈకో మోడ్, సిటీ మోడ్, మనకి ఈ విధంగా మోడ్స్ అయితే ఉంటాయి. వెహికల్ డీజిల్లో హ్యాపీగా మనకు 20 మైలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వెహికల్లో అద్భుతమైన ఫీల్ అనేది ఉంటుందండి. ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా, ఎంత లాంగ్ వెళ్ళినా మనకైతే నేను వెహికల్ని డ్రైవ్ చేస్తున్నాను, ఈ విధంగా ఒక స్ట్రెస్ ఫీల్ వస్తుంది అన్న ఫీలింగ్ అయితే లేకుండా బండిని అయితే మనం డ్రైవ్ చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కుషనింగ్ కానీ, మనకు బ్యాక్ సైడ్లో కూర్చున్నప్పుడు కూడా కంఫర్ట్నెస్, ముగ్గురు కూర్చుంటే ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు. ఎంత దూరం వెళ్ళినా కానీ మనకు ఒక లాంగ్ డ్రైవ్ చేస్తున్నాము అన్న ఒక ఫీల్ లేకుండానైతే మనం వెళ్ళొచ్చండి. ఎందుకంటే రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏసీ రియర్లో కూడా మనకు సేమ్ ముందు కూర్చుంటే ఏ విధంగానైతే ఆ చల్లదనాన్ని అనుభవించవచ్చో అదే విధంగా మనకు రియర్ ఏసీ కూడా ఉండేసి చాలా అద్భుతమైన ఫీల్ అయితే ఇస్తుందండి. అలాగే రూఫ్ విషయాన్ని చూసుకున్నట్టయితే రూఫ్లో కూడా ఎటువంటి మార్క్స్ కానీ, మరకలు కానీ లేవండి. రూఫ్లో సన్ రూఫ్ మనకు పిల్లలకు మనం ఎటైనా లాంగ్ వెళ్ళినప్పుడు, ఎటైనా టూర్స్కి వెళ్ళినప్పుడు, ఏదన్నా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అక్కడ నిలబెట్టేసి చూపిస్తే వారికి ఆ ఆనందాన్ని మనం ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము. వాళ్ళ సంతోషం కోసమే మనం ఏది చేసినా. కొంతమంది ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్, మేము సన్ రూఫ్లో తిరగలేమా అని అనుకునే వారికి కూడా మన దగ్గర హోండా సిటీ ఒకటి 2016 వెహికల్ ఉందండి. 4,20,000 అయితే కస్టమర్ అడుగుతూ ఉన్నాడు, ఢిల్లీ వెహికల్. ఆ వెహికల్ కూడా మీకు అంత తక్కువ ధరల్లో అయితే మీకు ఇప్పిస్తానండి. ఈ వెహికల్ టాటా వెహికల్ మనకు సేఫ్టీ పరంగా చూసుకున్నా, మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా మనకు ఒక అద్భుతమేనండి వెహికల్. మైలేజ్ కూడా మంచిగానే వస్తుంది. అన్ని విధాలుగా నేను ఇది అది అని చెప్పకుండా ప్రతి ఒక్కటి వాల్యూ ఫర్ మనీ అండి. వెహికల్లో వచ్చేసి మనకు టచ్ స్క్రీన్ కానీ అన్నీ ఏది కానీ మనకైతే చాలా నీట్గా వర్క్ చేస్తాయి.
కంపెనీ మనం ఏది కానీ మనం మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. మనం మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నామో ఏ కార్ కానీ మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామో మెయింటెనెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. మనం చేసే మెయింటెనెన్స్ని పట్టేసే మన వర్క్ అనేది మన కార్ అనేది వర్క్ చేస్తుంది. మనం టైం టు టైం సర్వీస్ చేసుకున్నట్టయితే ఆ వెహికల్ కూడా మనకు ఎక్కడ కూడా ట్రబుల్ ఇవ్వకుండా నీట్గా అయితే మనని సేఫ్గా గమ్యస్థానానికి అయితే చేరుస్తుంది. లేదు మనం 10,000కి చేయాల్సిన సర్వీస్ని 20,000కి చేసినప్పుడు, లేదంటే 12,000కు 14,000కు దానికి కావాల్సిన మెయింటెనెన్స్ మనం సరిగా చేయనప్పుడు అది మనం ఆడి కానీ BMW కానీ 100 కోట్లు పెట్టేసి ఆ కార్ తీసుకొచ్చి ఇంటి ముంగడ పెట్టుకున్నా అదైతే మనని గమ్యస్థానానికి చేర్చలేదు. ఇదైతే నేను రాసిస్తాను, మీరు కూడా రాసి పెట్టుకోండి నా మాటగా. అలాగే ఈ వెహికల్లో డ్రైవింగ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ప్లస్ టిల్ట్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్లోనే మనకు డ్రైవర్కి అయితే ఒక మంచి సీటింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుందండి వెహికల్. ఏసీ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంది. ఏసీ వెంట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే వెహికల్ 21,000 కిలోమీటర్లే విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. వెహికల్ని మనము అన్ని రకాలుగా టెస్ట్ చేయడం జరిగింది, మన మెకానిక్ వెళ్ళడం జరిగింది, చూడడం అయితే జరిగిందండి. ఈరోజు సాయంత్రమే మనం ఈ ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది 5 గంటల టైంలో. అలాగే వెహికల్ని మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాకు కాల్ చేయొచ్చండి. కాల్ చేస్తే మీరు ఎవరు తీసుకోవాలనుకున్నా ఢిల్లీ రండి. 10 లక్షల వ్యవహారం కాబట్టి వచ్చి తీసుకొని వెళ్ళినా పర్లేదు. మన పైన నమ్మకం ఉంది, మన రెడ్డి కార్స్ ఛానల్ అన్న మీరు పంపించండి అని అంటే బై రోడ్ నేను 9వ తారీఖు అయితే వస్తూ ఉన్నానండి. మీకోసం నేను బై రోడ్ 10వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాను వెహికల్ని. అలాగే ఇంజన్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. అఫ్రాన్ లెగ్స్, పంచెస్, ఏవైతే రేడియేటర్ పట్టి, బానెట్ పట్టి, ప్రతి ఒక్క పేస్ట్, ప్రతి ఒక్క పిల్లర్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఎక్కడ కూడా మనకు ఆయిల్ లీకేజెస్ కానీ, బ్యాక్ స్మోక్ కానీ, బ్యాక్ కంప్రెషర్ కానీ, డీజిల్ వెహికల్లో మనము ఒక 15 days 10 days అయితే బండిని పక్కకు పెట్టినట్టయితే కొంచెం ఎక్స్కలేటర్ ఇచ్చినప్పుడు బ్యాక్ స్మోక్ అయితే కామన్గా వస్తుంది. దాని గురించి ఎవరైతే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీ వెహికల్ అయినా మా వెహికల్ అయినా ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సజెషన్ టైప్లోనే ఇవ్వగలుగుతాను. ఎందుకనంటే కొంతమంది అన్న నా వెహికల్లో బ్యాక్ స్మోక్ అయితే రావడం జరుగుతూ ఉంది, నేను ఎక్కువ తిరగాను ఎందుకు అయినా కానీ బ్యాక్ స్మోక్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ కంప్రెషర్ వచ్చినప్పుడు అయితే వెహికల్ మీరు కొంచెం ఆలోచించుకోవాలండి. బ్యాక్ స్మోక్ వచ్చినప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 100% మీరు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళిరండి, మీకు ఆ బ్యాక్ స్మోక్ అనేది రాదు. అలాగే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు డీజిల్లో కొంచెం ఇంజన్ ఆయిల్ ఒక 20 ml 30 ml లేదంటే ఒక 50 ml to 100 ml వరకు ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు ఇంజన్ ఆయిల్ అయితే వేయండి. దానికి కూడా ఆయిల్ 2T ఆయిల్ అలా వస్తుంది. ఆయిల్ వేసినప్పుడు అయితే మీకు ఇంజన్లో నుండి పిస్టన్స్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంజన్ ఫంక్షనింగ్ అనేది మీకు అద్భుతంగానైతే జరుగుతుందండి. మళ్ళీ మీకు మైలేజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది. పిస్టన్స్ కానుండి ప్రతి ఒక్కటి ఇంజన్ ఫంక్షనింగ్ అనేది మీకు చాలా అద్భుతంగా మెరుగు అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ని నేను మళ్ళొక్కసారి మీకైతే చెప్తానండి. వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ ప్యూర్ ఎస్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 21,000 కిలోమీటర్లు తిరిగింది. 2 తాళం చెవులు అవైలబుల్గా ఉన్నాయి. టైర్స్ మనకు ఒక 70 to 80% అయితే మనకు ఉన్నాయండి. ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ వైట్ కలర్ వెహికల్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఢిల్లీకి వచ్చినా పర్వాలేదు, టోటల్ అమౌంట్ పంపించినా మీకు వెహికల్ని అయితే నేను విత్ డెలివరీ అయితే ఇస్తాను. 10వ తారీఖు వరకల్లా వెహికల్ అయితే మీకు